4లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఏంటి అని విశ్లేషించిన నేపథ్యంలో 40% ఓటు బ్యాంక్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు, 10% ఓటు బ్యాంక్ కూటమికి ఎలా వెళ్ళింది అనుకున్న నేపథ్యంలో ఆయన చెప్పింది ఒకటే, ఈవీఎం హ్యాకింగ్. ఈవీఎంల కారణంగానే ఓడిపోయాం, కూటమి ప్రభుత్వానికి ఈవీఎం గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట, అలాగే వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా చెప్పిన మాట. అయితే దీనికి తాజాగా ఇప్పుడు ఈ మాటలను ధృవీకరిస్తున్నట్లుగానే, అంటే అసలు ఈవీఎంలు ఎలా హ్యాక్ అవుతాయి, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదు అని వినిపిస్తున్న నేపథ్యంలో, లేదు ఈవీఎంలను చాలా సులువుగా హ్యాక్ చేయొచ్చు అంటూ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ వెల్లడించారు. ఈవీఎంలలో భద్రతా లోపాలకు సంబంధించిన ఆధారాలు కూడా దీని మీద సమర్పించారు. బ్యాలెట్ ఆధారిత ఎన్నికల వల్లే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా ఇదే హెచ్చరిక చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈవీఎంల మీద చర్చ అయితే జరుగుతుంది. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, అంటే దీన్ని చాలా సులువుగా హ్యాక్ చేయొచ్చు అనేది అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్